మీరు రాజమౌళి వాళ్ళతో ఇంకా ఏ మూవీ స్టార్ట్ చేయలేదా సార్? రాజమౌళి గారితో త్రిబుల్ ఆర్లో వచ్చింది మేడం, చెయ్యనన్నాను నేను. అంటే యాక్చువల్గా అందులో ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అన్నారు. ఆ ఎన్టీఆర్ గారిని కొడుతుంటారు కదా, అప్పుడు అందరు బంచ్ ఉంటారు. అదంటే నేను నాకు ఏంటంటే ఏ సినిమా అయినా పెద్ద మూవీ అయినా డైలాగ్స్ ఉండాలంటాను. డైలాగ్స్ ఉంటేనే చేస్తాను, లేదంటే సపరేట్ చిన్న క్యారెక్టర్ రికగ్నైజింగ్ ఉండాలి. ఇప్పుడు పుష్పాలో క్యాషియర్ అని రికగ్నైజింగ్ పడింది, అది సపరేట్ గా వస్తుంది. నా క్యారెక్టర్ సపరేట్ గా వచ్చి హీరోతో పాటు రావాలి. మీకు అంటూ కూడా ఒకటి ఇచ్చారు, అందరితో పాటు అంటే చేయలేను, వితౌట్ డైలాగ్స్ ఉంటే చేసేదాన్ని. అయితే అప్పుడు అందులో కోటి సార్ అని తెలుసు నాకు, కో డైరెక్టర్ గారు. సార్ లేదు సార్, సారీ అండి, ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ఏంటంటే లేదబ్బా పెద్ద మూవీ, ఒకవేళ డైరెక్టర్ గారికి మీరు ఇంకా నచ్చితే అప్పుడు స్పాంటేనియస్గా ఇవ్వచ్చు అంటే అప్పుడు తెలియదు. ఒకవేళ ఇవ్వకపోతే చూసే వాళ్ళకి ఏముంటుంది, అరే వీడు ఇలా చేస్తుంది అంటే. చిన్న మూవీస్ వాళ్ళకి చాలామంది ఏం ఇంటెన్షన్లో ఉంటారు తెలుసా మేడం. ఇప్పుడు లైక్ నేను పుష్పాలో చేశా, చిన్న క్యారెక్టరే, కానీ చిన్న మూవీస్ వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అదే క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటారు. కానీ అంత పెద్ద మూవీ, అంత పెద్ద బడ్జెట్, అంత పెద్ద స్టార్ కాస్టింగ్, అందులో నాకు అవకాశం ఇవ్వడం, నేను ఆ క్యారెక్టర్ చేయడం అనేది ఆలోచించారు వాళ్ళు కూడా. ఏంటంటే ఇప్పుడు మనం చిన్నది చేసామంటే, అంటే అందరు కాదు, కొందరు మైండ్ సెట్ అలా ఉంటుంది, అలా అనుకుంటాం. మేమేమనుకుంటాం, ఇప్పుడు పెద్ద మూవీలో చేసినందుకు చిన్న మూవీలో మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ వస్తాయి, మాకు కూడా అందులో వస్తే మా పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది కదా అని మేము అనుకుంటాం.